ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఎవరికి ఉద్దేశించింది కాదు. ఈ సాంగ్ అనేది నేను ఎడిట్ చేశాను కదా. ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నాను, ఒక బ్రదర్ అయితే నేను రీల్ చూస్తున్నప్పుడు ఇదే సాంగ్ పైన ఎడిటింగ్ అయితే చేశారు. సో వాళ్ళు అదే టైప్లో మనం కూడా ఎడిటింగ్ చేశాను. సో ఫ్రెండ్స్, డెమో అయితే చూశారు కదా, కొద్దిగా ఫన్నీగా అయితే ఉంటుంది. సో ఎవరైతే ఫీల్ కావద్దు. ఓకే, డెమో అయితే నచ్చింది కదా, నచ్చితే ఒక లైక్ అయితే మర్చిపోద్దు. ఒకవేళ నచ్చకపోతే నేను నెక్స్ట్ టైం బెటర్గా చేయడానికి ట్రై చేస్తాను. అలాగే 3D వీడియో చేయక చాలా రోజులు అయింది కదా మన ఛానల్లో. ఒక సింగిల్ ఫోటోతో మంచి యాటిట్యూడ్ 3D వీడియో అనేది కూడా చేస్తాను. ఓకే, ఇక్కడ ముందుగా అయితే మీకు ఒకటి షేక్ ఎఫెక్ట్ ఇన్పుట్ చేసుకోండి. ఒకవేళ కావాలనుకున్న షేక్ ఎఫెక్ట్ ప్రజెంట్ లింక్ కావాలనుకున్న వాళ్ళు షేక్ ఎఫెక్ట్ అయితే ఇన్పుట్ చేసుకోండి. నేనైతే ఫుల్ ప్రాజెక్ట్లోనే అన్నీ ఇస్తాను, కానీ కొందరికైతే షేక్ ఎఫెక్ట్ ఓన్లీ కావాలనిపిస్తుంది కదా. సో వాళ్ళ కోసం అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను స్పెషల్గా. ఓకే, ఇక్కడ చూసుకుంటే మీరు ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఇక్కడ మిస్సింగ్ ఫంట్ లాంటిది వస్తే మీరు డౌన్లోడ్ అయితే వేసుకోండి. ఇక్కడ మీకు ఒక గ్రూప్ ఉంటుంది, గ్రూప్లో మీకు ఒకటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒకటే ఫోటో ట్రై చేయొచ్చు, లేదా మీరు మల్టీ ఫోటో అయినా ట్రై చేయొచ్చు, మీ ఇష్టం అది. ఓకే, నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి. మీరు ఏ ఫోటో ఇక్కడ రౌండ్ షేప్లో మీరు ఏ ఫోటో తీసుకున్నామో ఒక 1:1 రేషియోలో ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ 1:1 రేషియోలో ఉంటే మీ ఫోటో అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. చూడండి ఈ విధంగా ఇక్కడ చూపిస్తాను చూడండి. సేమ్ ఇలా అయితే వస్తుంది. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ కూడా రీప్లే చేసుకోండి. ఇక్కడ నుంచి ఫస్ట్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు. ఓకే, ఇక్కడ నుంచి ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను సింపుల్గా ఒక 2-3 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసి చూపిస్తున్నాను. ఓకే, ఈ విధంగా. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడైతే నేను ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తారంటే స్టార్టింగ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఆ ఎఫెక్ట్కి ఒక కాపీ లేయర్ వేసుకోండి. మళ్ళీ ఇక్కడ 6 సెకండ్ దగ్గర వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో ఇక్కడ మీకు బీట్ మార్క్ ఎలా ఉంటుందంటే ఇది ఒక ఎఫెక్ట్, డిఫరెంట్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది, విప్ ఎఫెక్ట్ అనేది. దీని తర్వాత మీరు మళ్ళీ స్టార్టింగ్ ఎఫెక్ట్ అనేది ట్రై చేయాలి ఫ్రెండ్స్ రొటీన్గా. ఓకే, ఈ ఎఫెక్ట్కి ఈ ఎఫెక్ట్ మధ్యలో టూ ఎఫెక్ట్ అయితే రొటేట్ అయి ఉంటుంది. సో కన్ఫ్యూజ్ కాకండి, చాలా ఈజీగా అయితే ఉంటుంది. మీకు ఒక 2-3 ఫొటోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు అర్థమైతే అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ప్లే చేస్తాను. ఓకే, చాలా ఈజీగా అయితే వచ్చింది కదా. ఇలాగే మీరు మిగతా ఫొటోస్ అనేది రీప్లేస్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే మర్చిపోద్దు ప్లీజ్. నేను ఇంత కష్టపడి చేస్తున్నాను మీకోసం వీడియో, కాబట్టి మీరు వీడియోని ఎండ్ వరకు చూసి నాకు కొద్దిగా సపోర్ట్ అయ్యేటట్టు ఒక లైక్ అయితే చేయడం మర్చిపోద్దు. ఓకే, నెక్స్ట్ ఏ వీడియో కావాలనేది కూడా చిన్న కామెంట్ అయితే చేయండి. ఓకే, ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మంచి క్వాలిటీలో మీకు ఇక్కడ 1080p హెచ్డీలో ఇస్తాను. ఇక్కడ మీకు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మీరు 1080లోనే ఎక్స్పోర్ట్ అవుతుంది. ఓకే, మీరు ఒకవేళ ఇక్కడ కాకపోతే మీరు క్వాలిటీ అని ఇంక్రీజ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. జై హింద్.